ఇది మనకి హార్ట్ లాగా అనమాట. ఈ మ్యాగ్నెట్ వస్తుందన్నమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. సో ఈరోజు టాపిక్ అయితే మనకి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి మనకి సెల్ఫ్ స్టార్టర్ గురించి వీడియో చేయని. సో ఈరోజు అయితే నేను సెల్ఫ్ స్టార్టర్ గురించి వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, ఎందుకంటే మనకి చాలా అయితే కామెంట్స్ వచ్చినాయి. వీడియో కంప్లీట్గా చూడండి, మీకు సెల్ఫ్ స్టార్టర్ గురించి ఒక ఐడియా వస్తుంది, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ కిట్లో ఏమేమి వస్తాయి అవన్నీ. మీరైతే ఫస్ట్ అయితే చూడండి సెల్ఫ్ స్టార్టర్. నా దాంట్లో సెల్ఫ్ స్టార్టర్ ఇన్స్టాల్ చేశాను. చూసారు కదా, నా దాంట్లో సెల్ఫ్ స్టార్టర్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ స్టార్టర్లో ఏమేమైతే వస్తాయో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం బైక్ డిసెంబుల్ చేద్దాం. మన బైక్ అయితే మొత్తం ఓపెన్ చేసాము ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మనకు వచ్చేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈసీయూ ఫోకస్. ఇదైతే ఈసీయూ మొత్తం మన ఇంజన్ని అండ్ మన బ్యాటరీ ఛార్జింగ్ ఎవ్రీథింగ్ ఇదే కంట్రోల్ చేస్తుంది. ఇది మనకి హార్ట్ లాగా అనమాట ఈ కిట్కి. సో మనకి సెల్ఫ్ స్టార్ట్ చేయాలన్నా, మనకి ఛార్జింగ్ ఎక్కాలన్నా, డీసీ కన్వర్ట్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ఇదే కంట్రోల్ చేస్తుంది. ఇది లేకపోతే మీకు బైక్లో ఇంకా ఏమీ పని చేయవు ఎలక్ట్రికల్స్. సో ఈసీయూ అయితే నేను మధ్యలో సీట్ కింద ఇక్కడ ఫిట్ చేశాను. సో ఇదైతే అలా ఫిట్ అయి ఉంటుంది. దీనికైతే మనకి 5LB బ్యాటరీ కావాలి. ఇదైతే మనకి నార్మల్గా మనకి స్టాక్ బైక్లో 2.5LB వస్తుంది, కానీ దీనికైతే 5LB బ్యాటరీ కావాలి. ఎందుకంటే మనకి సెల్ఫ్ కొట్టినప్పుడు లోడ్ తీసుకోవాలి కాబట్టి. సో 5LB కావాలి. 4LB కూడా మీకు సెట్ అవ్వదు. 5LB మీరు ఆల్టరేషన్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు డైరెక్ట్ ఇక్కడ కంపార్ట్మెంట్లో పట్టదు. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ వస్తుంది, ఎయిర్ ఫిల్టర్ది అక్కడ ఎక్సెస్ది ప్లాస్టిక్ వస్తుంది. సో ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసుకుని ఆ ఎక్సెస్ ప్లాస్టిక్ కట్ చేసేస్తే మీకు ఇది సీట్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా. సో డోర్ కూడా మీకు ప్రాబ్లం లేకుండా సీట్ అయిపోతుంది. అండ్ దీనికి ఒక ఫ్యూజ్ బాక్స్ కూడా వస్తుంది, మీకు చూపిస్తాను. ఫ్యూజ్ బాక్స్ కూడా వస్తుంది. ఒకసారి మనకి ఈ ఫ్యూజ్ బాక్స్లో ఫ్యూజ్ పోయినా సరే మనకి బైక్ స్టార్ట్ అవ్వదు. ఇదైతే చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి జనరల్గా RX స్టాక్ బైక్లో మనకి ఫ్యూజ్లు అటువంటివి ఏమి ఉండవు. ఒకవేళ ఫ్యూజ్ పోయినా సరే మనకి అంత గమ్మున ఐడియా ఉండదు ఫ్యూజ్ పోయి ఉంటుందని. కానీ ఇందులో అయితే ఫ్యూజ్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ బైక్ స్టార్ట్ అవ్వలేదంటే. అండ్ ఇంకా కిట్లో అయితే మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ స్విచ్ అసెంబ్లీ వస్తుంది. ఈ స్విచ్ అండ్ సెల్ఫ్ది ఈ స్విచ్ అసెంబ్లీ వస్తుంది. అండ్ ఇక్కడ మ్యాగ్నెట్ కనిపిస్తుంది కదా, రొటేట్ చేసి చూపిస్తా. ఈ మ్యాగ్నెట్ వస్తుంది అనమాట. అండ్ మ్యాగ్నెట్ వెనకాల ఇక్కడ కాయిల్ ప్లేట్ కనిపిస్తుంది కదా, ఈ కాయిల్ ప్లేట్ కూడా వస్తుంది. నేను మీకు ఫొటోస్లో చూపిస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు డిసెంబుల్ చేయలేను మ్యాగ్నెట్, నా దగ్గర మ్యాగ్నెట్ కూలర్ లేదు. సో నేను వెనకాల అది మీకు ఫొటోస్లో చూపిస్తాను కాయిల్ ప్లేట్ ఎలా ఉంటుందని చెప్పి. మనకి సింపుల్ ఏముండదు, ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్. మన బైక్లో ఉండే స్టాక్ వైరింగ్ ఏదైతే ఉందో చూసారు కదా, ఇదైతే స్టాక్ వైరింగ్ కిట్. ఆ స్టాక్ వైరింగ్ కిట్తో పాటు వీళ్ళు ఇచ్చే వైరింగ్ కిట్ వస్తుంది. ఈ వైరింగ్ కిట్ రెండు ఇన్స్టాల్ చేయాలి. సో రెండు మనకి మెర్జ్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది. మీకు ఈ కాయిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. ఇదైతే మనకి స్పార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, బట్ల కాయిల్ అంటారు, ఇగ్నిషన్ కాయిల్ అంటారు, అండ్ చాలా నేమ్స్ ఉన్నాయి దీనికి. సో ఇది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంతే, మీకు కిట్లో అయితే ఇవే వస్తాయి, ఇంకేమీ రావు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ క్లచ్ యోక్ ఉంది కదా, ఇది ఈ ప్లేస్, ఈ లివర్ రాదు. ఈ క్లచ్ యోక్ ఉంది కదా, ఈ యోక్ కూడా వస్తుంది, వాళ్ళే కంపెనీని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇక్కడ క్లచ్ పట్టుకున్నప్పుడు రావడానికి ఇక్కడ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ కోసం ఆ యోక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఫస్ట్ అయితే ఫిట్టింగ్ నుంచి వద్దాం. ఫిట్టింగ్ అంటే ఏముండదు, ఇక్కడ మీకు స్టాక్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ ఓపెన్ చేసుకొని బయటికి తీసేసుకోండి. అండ్ అంకల్ కాయిల్ ప్లేట్ వస్తుంది, ఆ కాయిల్ ప్లేట్ కూడా తీసుకుని ఓపెన్ చేసుకుని బయటికి తీసేసుకోండి. మనకి స్టాక్ అయితే ఇందులో ఏమీ యూజ్ చేయము. అండ్ రెక్టిఫైర్ ఉంటుంది మన బైక్లో, రెక్టిఫైర్ కూడా యూజ్ చేయం మనం. ఇది తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ అయితే మీకు కాయిల్ ప్లేట్ వస్తుంది కదా మీకు కిట్లో, ఆ కాయిల్ ప్లేట్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ తర్వాత మ్యాగ్నెట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఒక సెన్సార్ కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి టైమింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. మనకి ఇక్కడ మధ్యలో గ్యాప్ కనిపిస్తుందా మీకు,
ఈ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అయితే మనకి ఒక న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేస్తే మనకి ఎంతైతే గ్యాప్ వస్తుందో అంత గ్యాప్లో పెట్టుకోవాలి. అది మనకి టైమింగ్ అనమాట. సో ఇక్కడ ఈ స్క్రూస్ లూజ్ చేసుకుని ఇక్కడ న్యూస్ పేపర్ పెట్టుకుని మధ్యలో దీన్ని ప్రెస్ చేస్తే మనకు అక్కడ గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు వీటిని టైట్ చేసుకోవడమే, న్యూస్ పేపర్ బయటకు తీసేయడమే. సో మనకి టైమింగ్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కాయిల్ ప్లేట్ నుంచి మనకి వైర్ వెళ్తుంది కదా, ఇక్కడ మనకి టూటీ వెనకాల ఇది ట్యాంక్ ఉంటుంది కదా, ఈ ట్యాంక్ వెనకాల నుంచి వెళ్తుంది వైరింగ్ అంతాని. అండ్ వెళ్ళి మనకి ఇక్కడికి వస్తుంది. ఇది ఉంది కదా, ఇదైతే మనకి ఇంజిన్ నుంచి వచ్చేది. ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసే వైరింగ్ కిట్. సో మీ కిట్లో అయితే ఇవే వస్తాయి. మీకు ఇన్స్టాలేషన్ వీడియో చూపించాలి అంటే కనుక నేను మొత్తం అంతా బైక్ డిసెంబుల్ చేయాలి. సో మీకు ఐడియా రావడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇన్స్టాలేషన్ వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను ఒకసారి మొత్తం ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తాను. మీకు ఇందులో ఏది మనకి కాంప్లికేటెడ్ ఉండదు, అన్ని ప్లగ్ అండ్ ప్లే. నేను ఒకసారి మీకు సెల్ఫ్ కొట్టి చూపిస్తాను ఇలా ఉండగా. చూసారు కదా, అక్కడ మ్యాగ్నెట్ అయితే రొటేట్ అవుతుంది. సో మనకి సెల్ఫ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి మోటార్ ఏముండదు. సో అది మనకి ఒక కరెంట్ తీసుకుని దాన్ని రివర్స్లో రొటేట్ చేస్తుంది. సో దట్ మనకి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏసీజీ స్టార్టర్ అంటారు. మనకి BS6లో ఎక్కువ చూడడానికి ఉంటుంది ఇటువంటి టెక్నాలజీ. ఎందుకంటే మీకు ఇది ఉంటే కంప్లీట్ బైక్ అంతా మీకు DC అయిపోతుంది. లైక్ మీకు అన్ని ఎలక్ట్రానిక్స్ వర్క్ అవుతాయి. మీకు ఎలక్ట్రానిక్స్ వర్క్ అవ్వలేదంటూ ఏది ఉండదు ఇందులో. ఈ వీడియో చేయడానికి నేను మెయిన్ రీజన్ ఏంటంటే మీరు సెల్ఫ్ స్టార్టర్ గురించి చాలా మంది అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసి అయితే నేను చూపించలేను, ఎందుకంటే నా దాంట్లో మొత్తం అంతా ఫిట్ అయిపోయి ఉంది. సో మీకు ఒక బేసిక్ ఐడియా రావడం కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు డీటెయిల్గా ఇన్స్టాలేషన్ వీడియో కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ నేను ఇటువంటి కంటెంట్ ఇంకా చేస్తూనే ఉంటాను, మీకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ RX Maze సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ అండ్ రైడ్ సేఫ్.